హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్ 27. ఇవాళ మనం శివుడు బ్రహ్మచారిగా వెలిసిన క్షేత్రం కోటప్పకొండకి వచ్చాము. ఈ ఆలయం నర్సారావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోటప్పకొండకి చేరడానికి వాహనాల ద్వారానే కాకుండా మన ఎదురుగా ఉన్న ఈ మెట్ల మార్గం ద్వారా కూడా స్వామివారి వద్దకు చేరుకోవచ్చు. మెట్ల మార్గం మొదట్లో సిద్ధిగణపతి వారి దేవాలయం కూడా చూడవచ్చు. ఇక్కడికి వచ్చే యాత్రికులకు విశ్రాంతి తీసుకోవడానికి హాల్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఉన్న కోనేరు మధ్యలో సర్పం తలపై శ్రీకృష్ణుడు నాట్యం ఆడే విగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న అటవీశాఖ పచ్చదన నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ వనవిహారిలో రకరకాల పక్షులను సందర్శించవచ్చు. కొండకి వెళ్లే మార్గ మధ్యంలో ఈ ముగ్గురు అమ్మవార్ల విగ్రహాలు కూడా చూడవచ్చు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడిగా ఇక్కడి ప్రజలు కొలుస్తారు. ఈ శివరూపాన్ని త్రికోట స్వామిగా పిలవడానికి ఒక కారణం ఉంది. కోటప్పకొండని ఎటువైపు నుండి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకే ఈ కొండను త్రికోటాద్రి, త్రికోట పర్వంగా పిలుచుకుంటారు. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, శివుడిగా పిలుస్తారు. 1172లో నిర్మించబడిన ఈ ఆలయం కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప రాజులచే పూజలు అందుకొని ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. రాయలు వారే కాకుండా నర్సారావుపేట, చిలకలూరుపేట, అమరావతి వంటి జమీందారులు దేవాలయ అభివృద్ధికి అనేక దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి ఇప్పటి వరకు రాని వాళ్ళు అలంకారంతో ఉన్న స్వామివారిని ఈ రకంగా అయినా దర్శించుకోండి. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్నదాన్ని విష్ణు శిఖరమని పిలుస్తారు. శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభాల సంబరాలకు చాలా మంచి పేరు ఉంది. ఈ ఆలయానికి ఒక వింత కూడా ఉంది. కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు కదూ? అవునండి,
ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతంలో చెట్లుపై కాకులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.